వెల్కమ్ టు మెగా 9 టీవీ. వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో రచ్చ చేస్తూనే ఉంటారు. ఏ విషయమైనా మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పే వర్మ కొత్త సంవత్సరంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఈ మిస్టర్ వివాదం తీసుకున్న షాకింగ్ డెసిజన్ ఏంటి? నిజంగానే ఆయన మాట మీద నిలబడతారా, లేక న్యూ ఇయర్ కి అందరినీ ఫూల్స్ చేస్తారా అనేది తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మ మీడియాలో ఏం మాట్లాడినా సెన్సేషన్, సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకోవటం కామన్. అలాంటి వాటికి దూరంగా ఉండే వర్మ కొత్త ఏడాది తనలో మార్పు తీసుకొచ్చే అంశాలు ఇవే అంటూ ఒక జాబితాను షేర్ చేసి పెద్ద షాకే ఇచ్చారు. వర్మ షేర్ చేసిన ఆ జాబితాపై ఓ లుక్కేస్తే, నేను వివాదరహితుడిగా మారతానని, కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ గా మారతానని, దేవుడికి భయపడతానని, ప్రతి ఏడాది 10 సత్య లాంటి సినిమాలు తీస్తానని, తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్లో పోస్టులు పెట్టనని, రామ రామ ఇక ముందు స్త్రీల వైపు అస్సలు చూడనని, వోడ్కా తీసుకోవడం మానేస్తానని, నాపై తప్ప మీ అందరిపై ప్రమాణం చేస్తున్నానని, హ్యాపీ ఓల్డ్ ఇయర్ అంటూ తన తీర్మానాలను ట్వీట్ చేశారు. ఇక దీంతో ఇప్పుడు వర్మ రిజల్యూషన్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్జీవి తాజా ట్వీట్ పై స్పందిస్తున్న ఆయన డై హార్ట్ ఫ్యాన్స్ మాత్రం అస్సలు నమ్మటం లేదు. ఈ క్రమంలో న్యూ ఇయర్ సందర్భంగా ఆయన గతంలో ఆయన మీడియాతో మాట్లాడిన వీడియోని కామెంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు. న్యూ ఇయర్ అనేది ఒక భ్రమ అని, దీనివల్ల మన జీవితాల్లో ఎలాంటి మార్పులు రావని, న్యూ ఇయర్ తో మీలో ఏమైనా మార్పులు వస్తాయని నమ్మితే అది మీ కర్మ, అలాంటి వాళ్లకు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వర్మ గతంలో మాట్లాడిన వీడియోని పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఆయన తీసుకున్న 7 రెజల్యూషన్స్ లిస్ట్ చూస్తే అస్సలు నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ కలిపితేనే వర్మ. అలాంటిది ఇవన్నీ ఇకపై చెయ్యనని ఇలా సడన్ ట్విస్ట్ ఇచ్చాడేంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా న్యూ ఇయర్ కి తనదైన స్టైల్లో వార్తల్లో నిలిచారు వర్మ. మరి నిజంగానే ఈ మిస్టర్ వివాదంలో మార్పు వచ్చిందా? అందరినీ ఫూల్స్ చేస్తారా అనేది చూడాలి. ఇక ఆర్జీవి సినిమాల విషయానికి వస్తే, శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేశారు వర్మ. ఆ తర్వాత సత్య, రంగీలా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్ని తెరకెక్కించి ఇండియాలోనే టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరారు. సర్కార్, రక్త చరిత్ర లాంటి సినిమాలతో అప్పుడప్పుడు మెరిసిన అడల్ట్ కంటెంట్ సినిమాలపై ఫోకస్ పెట్టి పూర్తిగా ట్రాక్ తప్పారు. దీంతో ఇప్పటికైనా తనలో మార్పు రావాలని, శివ, సత్య లాంటి సినిమాలు తీయాలని కోరుకునే అభిమానులు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో తన డై హార్ట్ ఫ్యాన్స్ కోరిక మేరకు రామ్ గోపాల్ వర్మ తన రూట్ మార్చుకుని సక్సెస్ కొడతారా లేదా అనేది చూడాలి.